బంగ్లాదేశ్లో హిందూ నాయకుడి దారుణ హత్యను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. బంగ్లాదేశ్లో మైనారిటీల లక్ష్యంగా దాడులు జరుగుతుంటే కేంద్రం మౌనంగా ఉండడం సరికాదని విమర్శించింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి యూనుస్ ఖాన్తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ విఫలమైందనడానికి భభేష్ చంద్ర దారుణ హత్య నిదర్శనమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎక్స్లో పోస్టు చేశారు. మైనారిటీలే లక్ష్యంగా బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడులు 1971 నాటి జ్ఞాపకాలను తొలగించేందుకు చేస్తున్న యత్నాలు చూస్తుంటే ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలను బలహీనపరిచేందుకు చేస్తున్న కుట్రగా కనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. దోషులను చట్టం ముందు నిలబెట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ డిమాండ్ చేశారు. ఒక వర్గానికి చెందిన ప్రార్థనా మందిరాలు, ఇల్లు, దుకాణాలు లక్ష్యంగా కొన్ని నెలలుగా దాడులు జరుగుతున్నాయని గుర్తు చేశారు. వీటన్నింటిపై పారదర్శక విచారణ జరిపేలా బంగ్లాదేశ్ ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.